గురుగారు, మహాభారతాన్ని ఇతిహాసంగా ఎందుకు పేర్కొంటారు? భారతానికి ముందు మహా అనే విశేషాన్ని ఎందుకు వాడతారు? ఈ భారతానికి అనేకమైనటువంటి పేర్లు వ్యాస భగవానుడే చెప్పారు. దీన్ని జయము అనేటువంటి పేరుతో కూడా వ్యాస భగవానుడు వ్యవహరించారు. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. వ్యాస భగవానుడే నిర్వచనం చెప్పారు. భారతాన్ని మహాభారతం ఎందుకంటున్నాను అంటే దానికి ఆయన చెప్పారు, భరతవంశముల యొక్క చరిత్ర చెప్పడమే భారతము. అంటే భరతవంశీయుల యొక్క చంద్రవంశంలో జన్మించినటువంటి భరతవంశపు రాజుల యొక్క చరిత్ర చెప్పడము భారతం అవుతుంది. ఇందులో మహత్వం కూడా కలపబడింది కనుక మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. అంటే మహామహిమ కలిగినటువంటి అనేక విషయాల యొక్క కలయికనే మహాభారతంగా చెప్పబడ్డారు కనుక కేవలము భరతవంశీయుల యొక్క చరిత్రే కాకుండా అనేక ఉపాఖ్యానాలతో కలిపి చెప్పారు. అంటే భారతంలో అసలు కథ ఎంత ఉంటుందో దానికి సమానమైనటువంటి ఉపాఖ్యానాలు కూడా ఉన్నాయి. కొన్ని వందల ఉపాఖ్యానాలు మీరు హరిశ్చంద్రుడి కథ, రామచంద్రమూర్తి కథ, అదేవిధంగా నలచక్రవర్తి యొక్క కథ, అనేక కథలు మనకి మహాభారతంలో కలుపుతాయి కనుక అనేక ఉపాఖ్యానాలతో మహాభారముగా మహత్వం చేత భారత్వం చేత. ఇంకోటి ఏంటంటే 1,00,000 శ్లోకాలతో రచించబడ్డటువంటి మహా విపులమైన గ్రంథం. ప్రపంచ ఇతిహాసంలో మహాభారతం కంటే పెద్ద గ్రంథమే లేదుట. 1,00,000 శ్లోకాలతో ఒక పెద్ద వాల్యూమ్ అనమాట మహాభారతం అంటే. 4 వేదాల యొక్క సారంగా కూడా తీసుకున్నారు. అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు అనేటువంటి 4 వేదాల్లో ఉండేటువంటి సారాన్ని తీసుకొని 5వ వేదంగా, పంచమ వేదంగా చెప్పారు కనుక మహత్తు చేత, ఇందులో ఉండేటువంటి మహిమ యొక్క గొప్పతనం చేత, ఇందులో యొక్క కథ విస్తారం చేత, అనేక కారణాల చేత మహాభారతం అనేటువంటి విషయాన్ని వేదవ్యాస భగవానుడు ప్రత్యేకంగా కోరుకున్నారు. దీనికి జయము, భారతము, సంహిత, ఉపాఖ్యానము, మహేతిహాసము, పంచమ వేదం అనేటువంటి అనేక పేర్లు ఉన్నటువంటి వాట వ్యాస భగవానుడే పేర్కొన్నాడు. ఇక ప్రత్యేకంగా మనం మహాభారతం అని ఎందుకు అన్నారంటే మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. అనేకమైనటువంటి మహిమలు, అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు, అనేకమైనటువంటి ఉపకథలు, అనేకమైనటువంటి ధర్మ విషయాలు, ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించిన చతుర్విధ పురుషార్థాలకు సంబంధించినటువంటి విపులమైనటువంటి వ్యాఖ్యానం అంతా భారతంలో ఉంది కనుక దీన్ని ప్రత్యేకంగా మహాభారతం అనేటువంటి పేరుతో వేదవ్యాస భగవానుడే పేర్కొన్నాడు. ఇంతేకాకుండా భారతం రచించినప్పుడు ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు వ్యాస భగవానుడు. లోకంలో ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటువంటి 4 పురుషార్థాలకు సంబంధించిన ఏ ఇతివృత్తం లోకంలో ఎక్కడ ఉన్నా అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నదే అంతటా ఉంటుంది, ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు అని ఒక ప్రతిజ్ఞ చేసి రాశాడు కనుక దీనికి మహాభారతం అనేటువంటి విశేషమైనటువంటి పేరు వ్యాస భగవానుడే ఏర్పాటు చేశాడు కనుక ఇది విస్తారంగా చెప్పబడేటువంటి ఒక మహాగ్రంథానికి, మహా ఇతిహాసానికి పెట్టబడిన పేరుగా మనం మహాభారతాన్ని గమనించవచ్చు.